అందరికీ నమస్కారం అండి. సరోహిణీస్ కుకింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఒక అద్భుతమైన ఆయిల్ తయారు చేస్తున్నాను. ఈ ఆయిల్ అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇది మన వంటింట్లో ఉండే వస్తువులతోనే మన ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి. ముందుగా ఈ ఆయిల్కి కావాల్సిన వస్తువులు అయితే చూసేద్దామా. 1 లీటర్ స్వచ్ఛమైన నల్ల నువ్వుల నూనె కావాలి. ఇకపోతే నువ్వుల నూనె అయితే ఇండియాలో ఉంటే గానుగాడిస్తారు కదా, అక్కడైతే స్వచ్ఛమైన నూనె తీసుకుంటే చాలా బాగుంటుంది. మాకు ఈ ఆయిల్ అయితే ఇండియాకి వేరే వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి ఆయుర్వేదిక్ షాప్లో మేమైతే నువ్వుల నూనె తెమ్మన్నాం. వాళ్ళకి ఇది దొరికింది కాబట్టి ఇదే తీసుకొచ్చారు. వీలున్న వాళ్ళు అదే వాడడానికి ట్రై చేయండి. వాము 100 గ్రాములు, సైంధవ లవణం లేకపోతే మీ దగ్గర కల్లుప్పు ఉంటే అదైనా వాడుకోవచ్చు. అదైనా 100 గ్రాములు అవుతుంది. లవంగాలు 100 గ్రాములు పడుతుంది. దాల్చిన చెక్క 100 గ్రాములు, పచ్చకర్పూరం 100 గ్రాములు. ఇవన్నీ కొద్దిగా ఎక్కువైనా ఏం పర్వాలేదు, అందాస అవసరం లేదు. భరించలేనంత నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు. ఈ ఆయిల్ తయారు చేసుకోవాలంటే కంపల్సరీ ఐరన్ పాత్రలోనే తయారు చేసుకుంటారు. ఇండియాలో ఉంటే నేను అలాగే తయారు చేసేదాన్ని. మీకు వీలుంటే ఐరన్ పాత్రలోనే తయారు చేయండి ఈ ఆయిల్ అయితే అనుకోకుండా తయారు చేస్తున్నాను. వేరే వాళ్ళకి ఎక్కువ నొప్పిగా ఉంటే వారి కోసం అయితే తయారు చేస్తున్నాను. నేను వారి దగ్గర ఉన్న వస్తువులతోనే ఇలా తయారు చేసి ఇస్తున్నాను. ఇలా చేసినా ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. ఈ ఆయిల్ తయారు చేసి 3 నెలల తర్వాత అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆమెకి పూర్తిగా తగ్గింది. వీలున్న వాళ్ళు ఇవన్నీ రోట్లో దంచుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, వాము మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా ఏం అవసరం లేదు. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా బాగా వేడైపోయింది. ఇప్పుడు ఇందులో కల్లుప్పు అయితే వేస్తున్నాను. తరువాత మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా అయితే ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఈ పౌడర్ వేసిన తర్వాత 1 సెకండ్ మాత్రమే, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ పొడులన్నీ మళ్ళీ మాడిపోతాయి, మాడిపోకూడదు. ఇప్పుడు పచ్చకర్పూరం కూడా ఇందులో వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే పచ్చకర్పూరం వేయాలి. స్టవ్ వెలిగేటప్పుడు వేస్తే ఒక్కొక్కసారి మండుకుంటుంది, కాబట్టి జాగ్రత్తగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పచ్చకర్పూరం వేసి కలిపేస్తున్నాను. ఇకపోతే ఈ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసా? పచ్చకర్పూరం కలిపాం కదా, ఈ పచ్చకర్పూరం వల్ల నొప్పులు వాపులు తగ్గుతాయి. జాయింట్ పెయిన్స్, అరికాళ్ళ నొప్పులు, మజిల్స్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బాడీలో ఎక్కడ ఎటువంటి పెయిన్ వచ్చినా కూడా ఇది రాస్తే చాలు, కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది. జలుబు ఉందనుకోండి ముక్కు పైన అలా రాయొచ్చు. తలనొప్పి ఉందనుకోండి తలపైన కూడా తైలం లాగా రాసుకోవచ్చు. దగ్గు ఎక్కువ ఉందనుకోండి గొంతు దగ్గర నుండి ఛాతీ వరకు ఈ ఆయిల్తో అలా లైట్గా మసాజ్ చేస్తే చాలు, తగ్గిపోతుంది. దగ్గు జలుబు ఎటువంటి నొప్పులు ఎక్కువ ఉన్నా 2-3 సార్లు రోజుకు యూస్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. తిన్నది అరక్కపోయినా గ్యాస్ నొప్పులు ఉందనుకోండి బొడ్డు చుట్టూ కొద్దిగా పొట్ట చుట్టూ ఆయిల్ వేసి కొంచెం మసాజ్ చేస్తే చాలు, 2 నిమిషాల్లో రిలీఫ్ అయిపోతుంది. 6 నెలల చిన్న పిల్లోళ్ళకైనా కూడా సరే, ఎక్కడైనా నొప్పి ఉన్నట్టు కానీ జలుబున్నా దగ్గున్నా వీపుకైనా లేదనుకుంటే బాడీ మసాజ్ కూడా చేయొచ్చు ఈ ఆయిల్తో. కొంతమందికి అయితే ఫేసు డాండ్రఫ్ లాగా ఉంటుందంటే పొడి పొడిగా ఉంటుంది స్కిన్, అలాంటి వారికి కానీ ఫేస్ మీద మొటిమలు గుల్లలు ఉన్నవాళ్ళు నైట్ సబ్బుతో నీట్గా కడిగేసిన తర్వాత తుడిచేసి తేమ లేకుండా ఈ ఆయిల్తో 2 మినిట్స్ మసాజ్ చేసి ఉదయాన్నే క్లీన్ చేస్తే చాలు, గ్లో వస్తుంది ఫేసు. ఎక్కువ లావు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్తో మసాజ్ చేసుకుంటే లావు తగ్గుతారు, కంపల్సరీ తగ్గుతారు. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, గుజ్జు అరిగిపోతుంది కదా మోకాల్లో, అటువంటి వాళ్ళు, గ్యాపులు ఉన్నాయనుకున్న వాళ్ళు రెగ్యులర్గా ఈ ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల మోకాల్లో గుజ్జు ఏర్పడుతుంది. తర్వాత వచ్చి గ్యాపులు ఉంటే ఆ గ్యాపుల్లో ఏదైనా గ్యాస్ ఉంటుంది కదా, సౌండ్ వస్తూ ఉంటుంది కొంతమంది నడిచేటప్పుడు, అటువంటి సౌండ్స్ కూడా రావు. తర్వాత వచ్చి చాలామందికి అరికాల మంటలు ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు కూడా అరికాల మీద కొద్దిగా ఈ ఆయిల్ వేసి అప్లై చేస్తే అరికాల మంటలు కూడా పోతాయి. కొంతమందికి అయితే నరాలు కొద్దిగా ఉబ్బినట్టు ఉంటుంది, అక్కడక్కడ బ్లడ్ గడ్డ కట్టినట్టు ఉంటుంది, దానిపైన కూడా ఈ ఆయిల్ వేసి మసాజ్ చేస్తే అవన్నీ తగ్గిపోతాయి.
ఈ ఆయిల్ తయారు చేస్తున్నప్పుడు కానీ మీరు ఎప్పుడైనా మూత ఓపెన్ చేశారనుకోండి, ఆ పచ్చకర్పూరం ఈ వాసన అంతా చాలా బాగుంటుంది. తలనొప్పి ఉన్నప్పుడు అలా వేళ్ళతో ఈ ఆయిల్ తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకుంటే తలనొప్పి కూడా పోతుంది. ఈ ఆయిల్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మకైతే కారు యాక్సిడెంట్ జరిగింది. అమ్మమ్మకైతే పుత్తూరు కట్లు కట్టారు. ఆ కట్లు బలంగా కడతారు కదా టైట్గా, ఆ నొప్పి భరించలేక ఆ కట్లన్నీ కట్ చేసి ఇప్పేసింది. ఇలా ఆయిల్ తయారు చేసి డైలీ యూస్ చేసింది. 2 నెలలకే ఆమె నడవగలిగింది. అంత అద్భుతంగా పనిచేస్తుందండి ఈ ఆయిల్. ఇకపోతే ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులో మనం వేసాం కదా పౌడర్లు, అవేవి బయట పాడేయకూడదు. ఈ ఆయిల్లోనే ఊరుతూ ఉంటాయి. ఆయిల్ ఎన్ని రోజులు మన దగ్గర ఉంటుందో అన్ని రోజులు ఈ ఆయిల్లో ఆ పౌడర్స్ అంతా అలాగే ఊరుతూ ఉంటాయి. ఈ ఆయిల్ మాత్రం గాజు సీసాలోనే నిల్వ ఉంచుకోవాలి. హాస్పిటల్ చుట్టూ తిరగడం, మందులు ఎన్నో వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఒకసారి ఆయిల్ తయారు చేసుకొని చూడండి. ఎటువంటి నొప్పులు వాపులు ఈ ఆయిల్ వాడితే దూరం అయిపోతాయని మీకే తెలుస్తుంది. నన్ను అడిగితే ప్రతి ఇంట్లో ఇటువంటి ఆయిల్ ఎప్పుడు నిలువ ఉండాలంటాను. ఎవరైనా పెద్దవాళ్ళు నాకు మోకాలు నొప్పులు కాలు నొప్పులు ఎక్కువ ఉన్నాయని బాధపడుతూ ఉంటే మీరు ఇలా ఆయిల్ తయారు చేసి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి చూడండి. మిమ్మల్ని ఇక జన్మలో మర్చిపోరు. నొప్పులు మాయమయ్యాయని వాళ్ళే మీకు చెప్తారు. ఇకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఇది మీకు ఎలా ఉపయోగపడింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.